లవ్ జిహాద్ కేసుపై బండి సంజయ్ ఘాటు స్పందన. నాసిక్ లో జరిగిన లవ్ జిహాద్ ఆరోపణల కేసు నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వానికి పలు కీలక సూచనలు చేసిండ్రు. మెయిన్ గా ఎవరికంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఐటీ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన చుట్టుపక్కలనే మనం ఇట్లాంటి వాళ్ళు ఉన్నా కూడా మనం వాళ్ళని గుర్తించలేము కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కంపెనీ యజమానులు హెచ్ఆర్లు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఎప్పటికప్పుడు మీటింగ్స్ పెట్టి ఎవరైనా ఇబ్బందులు పెడుతున్నారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ సినిమాలు చూస్తానే ఉన్నాం, దానిపైన ఎన్ని వార్తలు వస్తా ఉన్నాయి. లవ్ జిహాద్ అంటే ఏంటిది ఏందనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఏం కాదు, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళు అని అనుకుంటే ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరు తెప్పిస్తారు. ఇక చాలా మంది ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఇక సోషల్ మీడియాకి కొంచెం అలవాటు పడంగానే ఫోటోలు కానీ ఇవన్నీ ఇవన్నీ పెట్టుకుంటే ఏమవుతుందంటే వీళ్ళని ట్రాప్ చేయాలని చెప్పి కూడా చాలా మంది చూస్తూ ఉంటారు. వాడు మంచిగా ఉన్నాడు కదా, ఈమె మంచిగా ఉన్నాయి కదా అని చెప్పి మీరు కనుక ఒక్కసారి వాళ్ళకి క్లోజ్ అయ్యండి అనుకోండి, ఎవరు ఎట్లుంటారో ఎప్పుడు ఏందనేది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో అట్లా మీకు ఆఫీస్లలో కూడా ఎవరైనా ఇబ్బందికరంగా అనిపించినా, ఇబ్బంది పెట్టినా, ఇట్లా రిలీజియన్స్కి కానివ్వండి దానికి సంబంధించి ఎవరైనా మాట్లాడినా కూడా వెంటనే మీ ఐటీలో ఉన్న హెచ్ఆర్ దృష్టికో లేదంటే పోలీసుల దృష్టికో తీసుకురావాలని చెప్పి బండి సంజయ్ గారు అయితే చెప్తా ఉన్నారు. ఇది మీ సేఫ్టీ కోసమే, ఏదో టైంపాస్కి చెప్తున్నది కాదు, మీ సేఫ్టీ కోసమే చెప్తున్నది. ఎందుకంటే ఆల్రెడీ జరిగింది. మొన్న కూడా ముంబైలో అనుకుంటా, నార్త్ లోనే ఒక స్టేట్ లో ఏమైంది, అక్కడ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇట్లనే ఆడవాళ్ళందరినీ వేధిస్తా ఉన్నారు, వాళ్ళని తాకుతా ఇంకా చాలా అసభ్యకరంగా బిహేవ్ చేసిండ్రు, వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు. వాళ్ళ ఆఫీస్ మేనేజర్కి చెప్పినా కూడా వాళ్ళు కూడా స్పందించలేదు. ఇక లాస్ట్కి ఏం చేసినట్టే పోయి పోలీసులకు చెప్పిండ్రు, ఇంత ఇబ్బందులు పెడుతున్నారు అనగానే వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నారు, అరెస్ట్ చేసి పడేసిండ్రు. సో మీరు కూడా ధైర్యంగా ఉండి కంప్లైంట్ ఇవ్వండి ఎవరైనా మీ పైన ఇట్లా ట్రాప్ చేయాలని చేసినా లేదా ఎవరైనా హరాస్ చేసినా కూడా. సో ఈ మేరకు బండి సంజయ్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేసిండ్రు. దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులపై మతపరమైన ఒత్తిళ్లు కానివ్వండి, వేధింపులు, రహస్య నెట్వర్క్ల ప్రభావం ఉండకూడదని చెప్పి తెలిపారు. హైదరాబాద్ లో లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు ఉన్నందున వారి పని వాతావరణం కేవలం కెరీర్ అభివృద్ధికి మాత్రమే పరిమితం కావాలని చెప్పి పేర్కొన్నారు. ఇది కరెక్టే. ఇది చాలా మంది కూడా అట్లా ఎవరు లేరు, మాకు చుట్టుపక్కల అందరు మంచోళ్ళే అని అనుకుంటారు. కానీ జాగ్రత్తలు చెప్పేటోళ్ళు ఉండాలి, వినేటోళ్ళు కూడా ఉండాలి కదా. తెలంగాణ ప్రభుత్వానికి కూడా మరి సూచనలు చెప్పిండ్రు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి బండి సంజయ్ కొన్ని కీలక సూచనలు చేసిండ్రు. అన్ని ప్రధాన ఐటీ కంపెనీల హెచ్ఆర్ బృందంతో తక్షణ సమావేశం నిర్వహించాలని చెప్పి సూచించిండ్రు. ఉద్యోగుల భద్రతపై స్పష్టమైన విధానాలను రూపొందించాలని అన్నారు. ఉద్యోగుల ఫిర్యాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏ కేసు కూడా దాచిపెట్టకూడదని చెప్పి చెప్పుకొచ్చిండ్రు. ఎందుకంటే చాలా మంది కూడా ఎక్కడ రెప్యుటేషన్ పోతుందో, కంపెనీ రెప్యుటేషన్ పోతుందో అని చెప్పి కూడా రానివ్వరు ఇట్లాంటి థింగ్స్ అని బయటికి. కానీ రావాలి, వచ్చినప్పుడే ఆ భయం అనేది ఉంటుంది. ఇప్పుడు ఏదో ఇష్యూ ఇక్కడ జరిగి లేదు మనం సార్ట్ అవుట్ చేసుకున్నాం అంటే ఆడు ఈడ కాకపోతే పోయి ఇంకొకళ్ళని గెలుపుతారు వాడు. అందుకే ఇట్లాంటివన్నీ బయటికి రావాలంటే ఫస్ట్ స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి వాళ్ళపైన. ఇక ఉద్యోగుల భద్రతపై ఆందోళన. ఉద్యోగుల కార్యాలయాల్లో స్వేచ్ఛగా భద్రతతో పనిచేసే వాతావరణం ఉండాలని బండి సంజయ్ కుమార్ సూచించారు. ఏ రకమైన ఒత్తిడి, వేధింపులు, దోపిడీకి అవకాశం ఇవ్వకూడదని చెప్పి కూడా స్పష్టం చేసిండ్రు. అలాగే బాధితులు ఒంటరిగా ఉండకుండా వారికి తగిన రక్షణ మద్దతు అందించాలని చెప్పి సూచించిండ్రు. ఇక సోషల్ మీడియా ప్రస్తావన ఏంటంటే పలువురు ఉద్యోగులు ఇప్పటికే కార్యాలయాల్లో జరిగిన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ హెచ్చరిక సంకేతాలను ప్రభుత్వమును కంపెనీలు నిర్లక్ష్యం చేయకూడదని చెప్పి కూడా సూచించారు. మరి ఆ సోషల్ మీడియాలో అట్లా షేర్ చేస్తున్నది ఎవరు, వాళ్ళు ఏం ఫేస్ చేసిండ్రు ఏందనేది కూడా ఎవరు కూడా అటు కంపెనీ కానివ్వండి ఇటు ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా వెనక్కి తగ్గద్దు, ముందడుగులు వేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి కంపెనీల బాధ్యత ఏంది? ఐటీ కంపెనీల యజమానులు, హెచ్ఆర్ విభాగాలు ఉద్యోగుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి బండి సంజయ్ కుమార్ కోరారు. ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా వేగంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. నాసిక్ కేసు నేపథ్యంలో వచ్చిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఐటీ రంగం భద్రతపై చర్చను మరింత పెంచాయని చెప్పి తెలిపారు. ఉద్యోగుల రక్షణ, కార్యాలయాల్లో పారదర్శకత, ఫిర్యాదు వ్యవస్థ బలోపేతం వంటి అంశాలు ఇప్పుడు కీలకంగా మారాయని పేర్కొన్నారు. సో ఇది బండి సంజయ్ గారు ప్రతి ఒక్క ఐటీ కంపెనీకి, అట్లనే తెలంగాణ రాష్ట్రానికి, అన్ని రాష్ట్రాలు ఉన్న ఐటీ కంపెనీలు అందరూ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. హెచ్ఆర్లు, మేనేజర్లు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా దీనిపైన ఒక్కసారి ఆలోచించి మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకొని ఇట్లా ఎవరైనా ఇబ్బందులు చేస్తున్నారా లేదా అనేది ఒక్కసారి మాట్లాడండి. ఎందుకంటే చాలా మంది కూడా చెప్పరు, ఇట్లాంటి థింగ్స్ కూడా రానివ్వరు. ప్రభుత్వం కూడా ఒకసారి ఐటీ కంపెనీలన్నిటికీ కూడా ఒకసారి ఆర్డర్ ఇవ్వాలి. ఎందుకంటే ఎక్కడ కంపెనీ రెప్యుటేషన్ పోతుందని చెప్పి కూడా చాలా మంది కూడా ఈ థింగ్స్ అన్నిటిని దాచిపెడతారు.
కాబట్టి దీంట్లో ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇట్లాంటివి ఏమైనా ఉంటే వెంటనే క్లియర్ చేసేటట్టుగా చూడాలి అని చెప్పి బండి సంజయ్ గారు చెప్తా ఉన్నారు. ఇది మంచి ఆలోచననే కాబట్టి ఉద్యోగుల సేఫ్టీ కోసమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఒకసారి దీనిపైన దృష్టి పెట్టి ఇట్లాంటివి ఉన్నాయా లేవా అనేది చూడండి. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు అనేది ప్రతి ఒక్కరు కామెంట్లో తెలపండి. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.